సార్ మాది అహ్మద్గూడలో మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది. గత ప్రభుత్వ కాలంలో వచ్చింది. గత ప్రభుత్వం కాలంలో దాదాపు ఎలక్షన్ల ముందు హడావిడిగా ఇవ్వడం జరిగింది. ఇచ్చారు కానీ ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఒక్క వసతి కూడా లేదు. ఈ రోజు మంచినీళ్ళు లేదు, కరెంట్ లేదు, లిఫ్ట్ లేదు, ఎటువంటి వసతులు లేవు. ఇప్పుడు ఈ రోజు మేము దాదాపు 14 నెలల నుంచి ప్రతి ప్రజాభవన్ తిరుగుతున్నాం, ప్రజావాణి తిరుగుతున్నాం. ఇక్కడ మినిస్టర్స్ పెట్టిన పొన్నం ప్రభాకర్ కలిసాం, సీతక్క గారిని కలిసాం, ఇప్పుడు పొంగిరెడ్డి గారిని కలవడానికి వచ్చాం. ఎందుకంటే మాకు 14 నెలలు అయితే మాకు ఇళ్ల పట్టాలు ఇచ్చి కానీ వసతులు లేకపోవడం మూలంగా మేము ఇళ్లలో గృహప్రవేశాలు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. దయచేసి మాకు గృహప్రవేశాలు చేసుకోవడానికి వసతులు కల్పించి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి మినిస్టర్ గారిని కలవడానికి వచ్చామండి. అంటే మాకు సంబంధించిన వరకు అయితే మాకు గ్యాస్ సంబంధించింది ప్లస్ ఉచిత కరెంటు అయితే ప్రస్తుతం వచ్చింది. మేము ఉంటున్న ఇప్పుడు ఉన్న కిరాయి ఉంటున్న ఇళ్లలో వచ్చింది. ప్రభుత్వ పరిపాలన బాగానే ఉంది అనిపించుకున్నా కానీ ఇంకా స్పీడ్ కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇంకా సంక్షేమ పథకాలు ఏదైతే పెట్టారో 6 పథకాలు కూడా ప్రజలందరికీ కూడా అందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అండి. ఈ సందర్భంగా ఫ్రీ బస్ బాగా చాలా మంది లేడీస్ కి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఓ రోజు కావాలంటే ఈ రోజు చాలా మా ఆడవాళ్ళు పని చేసుకున్నా బయటకు వెళ్తే కనుక 1000 రూపాయలు ఖర్చు తగ్గినట్టే మాకైతే. ఇది కూడా మా నిజంగా ఇది కూడా స్కీమ్ మాకు వచ్చినట్టే. 3 స్కీమ్లు అయితే వచ్చినాయి, మిగతా ఇంకా అప్లై రాలేదు. ఇంకా గత ప్రభుత్వం సంబంధించి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ వచ్చింది, దాంట్లోకి ఇంతవరకు మేము గృహప్రవేశం చేసుకోలేదు. ఇల్లు వచ్చింది కానీ దాంట్లో వసతులు ఏం లేవు. దానికి సంబంధించి వసతులు కల్పించడానికి మంత్రి గారికి అడగడానికి వచ్చామండి. కరెంటు, వాటర్, లిఫ్ట్, జనరేటర్లు, అక్కడ ఏదైతే అపరిశుభ్రత మొత్తం మొక్కలు ఎన్ని మొలిచాయి ఉండలేని పరిస్థితి ఉంది, అవన్నీ క్లీన్ చేయించాలని చెప్పి అడుగుతున్నాం.